Gracious and loving Father, కృపగల తండ్రి, we come before you with thanksgiving. మీ యొక్క సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులతో మేము వస్తా ఉన్నాం ప్రభు. With all our hearts, we ask you that you may speak to us with your word. మా హృదయం అంతటితో మీ వాక్కు ద్వారా దయచేసి ఈ సమయంలో మాతో మాట్లాడమని. Let your spirit hover upon us. నీ ఆత్మయ మా పైన పనిచేయు. Give us the ears to hear your word. మీ వాక్యాన్ని వినగలిగే చెవిని మాకు అందరికి అనుగ్రహించు. Give us understanding in our hearts. మా హృదయాల్లో కావలసిన గ్రహింపును మీరు ఇవ్వండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Opening verses of the book of John refer to Jesus. ఈ యోహాను సువార్త మొదటి ఆరంభ ఆ అధ్యాయాలు వచన భాగాలు చదివినట్లయితే ఆ వాక్య భాగాలు అనేవి యేసును గూర్చినవి. That is light. వెలుగు అని అక్కడ రాయబడి ఉండడం చూస్తున్నాం. Light reveals the truth. వెలుగు సమస్త సత్యమును అది బయలుపరచగలుగుతుంది. That is why many people reject light. అందు నిమిత్తమే చాలా మంది వెలుగును తృణీకరిస్తూ ఉంటారు. That light is Jesus. ఆ వెలుగు ఎవరనగా యేసుక్రీస్తే. And Jesus came into this world. మరి అదే రీతిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చారు. All the devils trembled. అప్పుడు మరి సాతాను దురాత్మలు అన్నీ కూడా భయకంపితంగానే ఉన్నాయి. Because he reveals the truth. ఎందుకంటే ఆయన సత్యమును బయలుపరుస్తాడు గనక. People have lost the truth when Adam failed to obey God's word. ప్రజలు నిజాన్ని గ్రహించడము వారు తొలగిపోయారు. ఎందుకంటే ఆదాము అవిధేయత చూపినప్పటి నుండి, Because of his disobedience, ఆదాము యొక్క అవిధేయత కారణంగా darkness entered into mankind. చీకటి అనేది మానవ హృదయంలోనికి చొచ్చుకొని వచ్చింది. Here we see Jesus, the second Adam. He comes into the world as light. ఇక్కడ రెండవ ఆదాముగా మనం యేసుక్రీస్తుని చూస్తున్నాము. మరి ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చారు. Jesus came into this world to save sinners. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చారు. That is the key words of Christmas. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే. That is, he came to save people. ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చారు అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. When Adam failed to obey God, ఆదాము దేవునికి విధేయత చూయించడంలో ఓడిపోయినప్పుడు, when he fell, అతను పాపంలో పడిపోయినప్పుడు, the mankind were devoted to darkness. అప్పుడు మరి మానవులందరూ కూడా ఆ యొక్క దుష్క్రియలకు లోబడిన వారుగా అయ్యారు. That is the fallen nature of man. మానవుని యొక్క పడిపోయిన స్థితి అది. So every person is wallowing in that mire. అందును బట్టి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క బురద గుంటలోనే ఉండాల్సి What వస్తుంది. do we see when our old parents, when they disobeyed, what do we see in them? Fear came into them when God came into Garden of Eden. మరి మన పితరులు అవిధేయత చూయించి వారు పాపంలో పడిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉంది అక్కడ అంటే, దేవుడు వచ్చినప్పుడు వారు దేవుని చూసి భయపడుతూ ఉన్నారు. So they lost the light. వారు వెలుగును కోల్పోయారు. Darkness entered. చీకటి అనేది వారిలోనికి ప్రవేశించింది. Fear came into their hearts. భయము వారిలోనికి, వారి హృదయాల్లోనికి ప్రవేశించింది. Because of fear, they were hiding. ఆ భయం కారణంగా వారు దాక్కుంటున్నారు. So why are you hiding? మరి నీవెందుకు దాక్కుంటున్నావు? Because of the darkness. చీకటి కారణంగా You నువ్వు are దాక్కుంటున్నావు. not loving the truth. నీవు సత్యమును ప్రేమించలేకపోతున్నావు. When you talk to people, నీవు ఇతరులతో మాట్లాడినప్పుడు you hide the truth and tell the lie. నీవు నిజాన్ని దాచి అబద్ధాన్ని చెప్తావు. You always impress that you are a good boy or a good girl. అన్ని వేళలా నేను మంచి అబ్బాయిని లేదా మంచి అమ్మాయిని అనేది మాత్రమే కనబరుచుకోవాలనుకుంటావు. I am not like that person. I am not like this person. నేను ఆ వ్యక్తిలాగా లేను లేదా ఈ వ్యక్తిలాగా అసలు లేను అనుకుంటావు. You always gives false impression about you. ఆ రీతిగా నిన్ను నీవు ఒక అబద్ధపు రీతిగా కనబరుచుకుంటావు. అన్ని That వేళలా shows there is much darkness in you. అన్ని వేళలా అలా చేస్తున్నావు అంటే ఏం సూచిస్తుంది? There is అది no నీలో there ఎంతో is చీకటి ఉంది అనేది చూపిస్తుంది. There is no straightforwardness in you. నీలో ఆ సూటిగా ఉన్నటువంటి సరి అయిన తత్వం అనేది లేదు.
your life is always filled with darkness and lie. నీ జీవితం అన్ని వేళలా చీకటి చేత అబద్ధాల చేత నింపబడి ఉంది. Outwardly you are a nice person. బయటికి చూస్తే నువ్వు మంచిగా కనబడతా ఉన్నావు. Everybody likes you ప్రతివారు నిన్ను ఇష్టపడతారు because of your lie. నీ యొక్క అబద్ధాన్ని బట్టి వారు ఇష్టపడతారు. If they come to know about the truth of your life, కానీ నీ జీవితంలో ఉన్నటువంటి అబద్ధాలను కనుక వారు నిజంగా they తెలుసుకున్నట్లయితే don't even give you minimum respect. ఆ రీతిగా నిజము కనబరుచుకున్నప్పుడు కనీస గౌరవం కూడా నువ్వు పొందుకోలేవు వారి నుంచి. Many Christians are like that. చాలా మంది క్రైస్తవులు అదే రీతిగా ఉంటున్నారు. Many people are afraid in the darkness చాలా మంది చీకటిలో భయపడుతూ ఉంటారు. because there is sin in that person. ఎందుకు భయపడతారంటే ఆ వ్యక్తుల్లో పాపం ఉండుట కారణాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. Some people, they are afraid of devils. కొంతమంది దయ్యాలంటే భయపడతారు. Why they hang pumpkin at their house entrance? ఆయా గృహాల ముందర ఆ గుమ్మడికాయను ఎందుకు వేలాడదీస్తారు? Ash pumpkin. బూడిద గుమ్మడికాయ Why? ఎందుకు వేలాడదీస్తారు? So because they think that darkness will be out. వారు ఏమనుకుంటారంటే ఆ రీతిగా వేలాడదీయుటను బట్టి చీకటి అనేది బయటనే నిలిచిపోతుంది అని. Some people, they hang deities figure, a long stretched out tongue. ఆయా బొమ్మలను వేలాడదీస్తారు, నాలుక బాగా తెరిచి ఉంచినటువంటి. They think by the devils will be afraid of seeing this figure. అలాంటి ఫోటోలను పెట్టుకుంటాను బట్టి ఏమనుకుంటారంటే దయ్యాలు ఇవి చూసి భయపడిపోతాయి. They don't know that great darkness is already in their house. అంతేగాని వారి గృహాల్లో అది వరకే గొప్ప చీకటి ఉన్నదనేది వారికి అర్థం చేసుకోలేకపోతారు. Heathen practices. అవన్నీ అన్య ఆచారాలు. So Christians are also following many heathen practices. క్రైస్తవులు కూడా ఎన్నో అన్యాచారాలను పాటిస్తూ ఉన్నారు. Why Jesus came into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? To give you light. He himself is light. ఆయన తానే వెలుగై ఉన్నాడు, నీకు వెలుగివ్వడానికి వచ్చాడు. He also said, you are the light of this world. మరి ఆయన ఇంకా ఈ రీతిగా చెప్తున్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. He himself is light of this world. Who believes him, they are the lights of this world. ఆయనే స్వయంగా వెలుగై ఉన్నాడు, మరి ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. So God gave a lamp in us. There is a lamp, that is soul. కనుక దేవుడు మన శరీరంలో ఒక దీపమునిచ్చాడు. ఆ వెలిగే దీపమే ఆయన పెట్టిన ఆత్మ. When Jesus enters into us, యేసుక్రీస్తు మనలోనికి ప్రవేశించినప్పుడు he lights that lamp. ఆయన మనలో ఉంచిన ఆ దీపాన్ని వెలిగిస్తారు. Then it shines in you. అప్పుడు ఆ దీపము నీలో ప్రకాశిస్తుంది. It shines in your heart. అది నీ హృదయంలో ప్రకాశిస్తుంది. It reveals the truth in your heart. నీ హృదయములో అది సత్యమును అర్థం చేయిస్తుంది. Then you come out, I am a sinner. అప్పుడు నీవు నేను పాపిని అని బయటికి Why you చెప్పగలుగుతావు. are not telling others that you are a sinner? ఎందుకు నీవు ఇతరులతో నేను పాపిని అని Why చెప్పలేకపోతున్నావు? you are afraid of others? ఎందుకు ఇతరులను బట్టి భయపడుతూ ఉన్నావు? Some children, they are afraid of their mothers, their fathers. కొంతమంది పిల్లలు తమ తల్లులకు తండ్రులకు భయపడుతూ ఉంటారు. Because they don't want to come out with their sins. ఎందుకంటే వారు తమ పాపములను బయలుపరచలేకపోతా ఉంటారు, భయపడుతూ ఉంటారు. Foolish parents, they think that there is no sin in their children. అవివేక తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే మా బిడ్డల్లో ఎలాంటి పాపం ఉండదులే అని తలస్తారు. Already there are great sins in your children. కానీ ఇది వరకే నీ బిడ్డల్లో ఎంతో పాపం అనేది ఉంది. But you are a foolish woman. కానీ నీవు ఒక అవివేక స్త్రీవి. Because your child is coming along with you to the worship, you think they are like angels. నీ బిడ్డ నీతో కూడా ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు గనక వారు దేవదూతలు అని నువ్వు తలస్తున్నావు. You are a foolish woman. నువ్వు కేవలం అవివేక స్త్రీవి. You are taking your children to your relatives. నీవు నీ పిల్లలని బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నావు. You don't know how they are living. వారు అక్కడ ఏ రీతి జీవిస్తున్నారు అనేది నీకు తెలియట్లేదు. They already have television in their houses. ఆ బంధువుల ఇంట్లో వారికి అక్కడ టీవీ ఉంటుంది. Without your knowledge, they are watching. మరి నీకు తెలియకుండానే వారు టీవీ చూడడం జరుగుతుంది. And you are thinking your children are angels.
నీవేమనుకుంటున్నావు అంటే అలా జరిగినా కానీ నా పిల్లలు దేవదూతలే అన్నట్టు Because there is తలస్తున్నావు. great darkness in you. ఎందుకంటే నీలో గొప్ప చీకటి ఉంది You కనుక నువ్వు అలా yourself తలస్తున్నావు. is that angel of devil. You are telling yourself as a Christian. నిన్ను నీవు ఒక క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నావు. You are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి. Foolish woman pulleth out her own home because of her foolishness. మూడురాలు ఒక అవివేకి తన ఇంటిని తానే ఊడబెరుక్కుంటుంది. Wise woman obeys the word of God and builds her house. జ్ఞానవంతురాలు దేవునికి విధేయత చూపిస్తుంది, తన ఇల్లు కట్టుకుంటుంది. So what does the word say? John 3rd chapter and 3rd verse. యోహాను You సువార్త all know that familiar verse. 3వ అధ్యాయము 3వ వచనము మనందరికీ చాలా బాగా తెలిసిన Jesus వచనము. said, except a man be born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును You చూడలేడు. can't even see. నీవు కనీసం చూడలేవు కూడా. Leave about entering into heaven. ఆ రాజ్యంలోనికి ప్రవేశించడం పక్కకు పెట్టు, కనీసం చూడలేవు కూడా. You cannot see the kingdom of heaven. నీవు ఆయన రాజ్యాన్ని చూడలేవు. Again, let us see 19th verse. 19వ వచనం చూద్దాము. వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. Why people are hating light? ఎందుకు ప్రజలు వెలుగును ద్వేషిస్తారు? Why people are hating Jesus? ఎందుకు యేసును ద్వేషిస్తారు? When Jesus comes, యేసుక్రీస్తు వచ్చినప్పుడు he himself is truth. ఆయన తానే సత్యమై ఉన్నాడు. He said, I am the truth. ఆయన నేను సత్యమును అని చెప్తున్నాడు. I am the life. నేను వెలుగును. So when he comes, మరి ఆయన వచ్చినప్పుడు all the dark things, all the bad things will be revealed by the light. ఆ వెలుగును బట్టి దుష్క్రియలన్నీ కూడా, చీకటి క్రియలన్నీ కూడా He బయలుపరచబడతాయి. is the truth and light. ఆయన సత్యము వెలుగు రెండు. When you spend the time in the presence of God with open heart, నీవు దేవుని సన్నిధిలో హృదయం అంతటితో కూర్చొని ఉన్నప్పుడు you ask God, Lord, reveal my heart to me. అప్పుడు మీరు దేవుని అడగండి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా నా హృదయం ఏంటో నాకు He తెలియపరచండి. will certainly reveal everything of your heart. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో ఉన్న సమస్తమును నీకే బయలుపరుస్తాడు. That is why many people are hating Jesus. అందు నిమిత్తమే చాలా మంది యేసయ్యను కేవలం ద్వేషిస్తున్నారు. This world is wicked world. ఈ లోకము ఎంతో దుష్టత్వంతో ఉన్న లోకం. Without Christ, you cannot have proper light in you. క్రీస్తు లేకుండా నీలో సరి అయిన వెలుగు ఎంత మాత్రం లేదు. You are hearing the word of God. దేవుని వాక్యం వింటున్నావు నువ్వు. God's word is sword. దేవుని వాక్యం ఖడ్గం It వంటిది. is two-edged sword. అది రెండంచులు గల ఖడ్గము. It penetrates into your heart. అది నీ హృదయంలోనికి దూరుతుంది. But nothing is entering into you. కానీ నిన్ను చూస్తే ఏది కూడా నీ హృదయంలో దూరట్లేదు. Because there is darkness in you. ఎందుకంటే నీలో చీకటి ఉన్నది. Some darkness or other. ఒక విధము లేదా మరో విధమైన చీకటి ఉన్నది. Being a Christian, you are watching serials and cinemas, the movies. నీవు సినిమాలు చూస్తున్నావు, సీరియల్స్ అన్నీ కూడా చూస్తూనే ఉన్నావు క్రైస్తవుడు అయినప్పటికీ. Your heart is full of darkness. నీ హృదయం పూర్తిగా చీకటి చేత You నింపబడింది. don't have any understanding. ఏ గ్రహింపు నీకు లేదు. You think you have already taken baptism. నేను ఇదివరకే బాప్తిజం పొందాను కదా అని ఆలోచిస్తున్నావు. What did John the Baptist say? కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తున్నాడు? I am giving you baptism with water. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. But the who cometh after me, he is greater than me. కానీ నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు. I cannot even touch his shoes. నేను ఆయన చెప్పుల వారిని విప్పడానికి సైతము పాత్రుడని కాదు అని చెప్తున్నాడు. Do not be satisfied by mere being baptized in water. కనుక నీళ్ళలో బాప్తిస్మం పొందుటను బట్టి సంతృప్తి చెంది ఉండొద్దు. There are many mischievous pastors. చాలా మంది వింతైనటువంటి బోధకులు ఉంటా ఉన్నారు. I asked a woman, నేను ఒక ఆమెను అడిగాను, did you take baptism? బాప్తిస్మం తీసుకున్నావా నీవు అని. I have already taken baptism in Dubai, she said. ఆమె చెప్పింది, నేను దుబాయ్లో ఇదివరకే బాప్తిస్మం తీసుకున్నానండి అని. A familiar preacher came to Dubai. ఒక చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు వచ్చాడు దుబాయ్కి. Many people, they came in line.
to take baptism. ఆ సమయంలో చాలా మంది లైన్ లో నిలబడి బాప్టిజం తీసుకోవడానికి I వచ్చారు. also was one of them in the line. ఆ సమయంలో నేను కూడా ఆ వరుసలో నించున్న దాంట్లో నేను ఒక్కదాన్ని నేను బాప్టిజం I తీసుకున్నాను. told her, you will land in hellfire even though you are baptized with familiar preacher. నేను ఆమెతో స్పష్టంగా చెప్పాను, నువ్వు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడి చేత బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వు నరకాగ్నిలోనే దిగబోతున్నావు. Because your life is not according to the word of God. ఎందుకంటే నీ జీవితం అనేది దేవుని వాక్యానుసారంగా లేదు There is కనుక. much worldliness in you. నీలో ఎంతో లోకం ఉన్నది, There is sin in you. నీలో పాపం ఉన్నది. Those preachers, they don't tell them ఆ బోధకులు ఆ విషయాలు ఏవి వారికి బోధించరు. that they must confess their sins. కానీ నిజానికి వీరు తమ పాపాలను ఒప్పుకోవాలి. What is new life? ఏంటి క్రొత్తగా జీవించడం అంటే? Taking baptism is not new life. బాప్తిస్మం తీసుకోవడం అనేది క్రొత్తగా జన్మించడం The కాదు. power of God must enter into you. దేవుని శక్తి నీలోనికి You must ప్రవేశించాలి. know your sins. నీవు నీ పాపములను గ్రహించుకోవాలి. That is what the Bible says. అదే వాక్యం సెలవిస్తుంది. If you conceive sin in your heart, నీ you హృదయంలో cannot prosper. నీవు నీ హృదయంలో పాపమును దాచినట్లయితే నీవు ఎంత మాత్రం వృద్ధి పొందలేవు, ఆశీర్వదింపబడలేవు. But if you confess, కానీ నీవు ఒప్పుకుంటే, that's what Proverbs 28th chapter 13th verse says. సామెతలు 28వ And verse 13. 13వ వచనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. Those preachers, they don't ask them, did you confess your sins? ఆ బోధకులు మరి నీవు నీ పాపాలు ఒప్పుకున్నావా అని ఎంత మాత్రం అడగరు. Some of the preachers are deceivers. కొంతమంది బోధకులు మోసగాలుగా ఉన్నారు. They don't mention about sin. వారు పాపమును గురించే ప్రస్తావించారు. Why did Jesus come into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? To save them from sins. ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. If you do not mention about sin, నీవు పాపం గూర్చే if ప్రస్తావించకపోతే, you do not tell them that they must confess their sins, వారి పాపములు ఒప్పుకోవాలి అని ఆ ప్రజలకు చెప్పకపోతే, you are not a real preacher at all. నీవు ఎంత మాత్రం సరి అయిన నిజమైన You are బోధకుడు a కానే. deceiver. నీవు ఒక మోసగాడివి. Better stop your preaching. కాబట్టి నీ యొక్క బోధన నువ్వు ఆపివేస్తే You మంచిది. first confess your sins. మొట్టమొదటిగా నీ పాపాలు నువ్వు ఒప్పుకో. Cleanse your heart. నీ హృదయాన్ని నువ్వు Ask కడుగు. the Lord to forgive you. దేవుణ్ణి నిన్ను క్షమించమని మొదట అడుగు. Then God will use you. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను Many ఉపయోగించుకోగలుగుతాడు. preachers, they want only tithes, money, the offerings, this only. చాలా మంది బోధకులకు కేవలము ధనము, దశమ భాగాలు ఇవే కావాలి, బహుమానాలు. If you do the work of God in God's will, నీవు దేవుని సేవను ఆయన చిత్తంలో చేసినట్లయితే, according to the word of God, దేవుని వాక్యానుసారంగా చేస్తే, you will have money from heaven. నీకు పరలోకం నుంచి ధనం అనేది సమకూర్చబడుతుంది. God will give you money. దేవుడే నీకు ఇస్తాడు ధనాన్ని. Jesus never asked, give me money, give me money. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా నాకు డబ్బు ఇవ్వండి అని ఎంత You మాత్రం will అడగలేదు. have funds from heaven. నీవు పరలోకం నుంచి నీకు నిధులు ఉంటాయనే విషయం గ్రహించాలి. The believers know that this pastor will come on first or second or third. విశ్వాసులకు అర్థమైపోతుంది, ఈ పాస్టర్ గారు మొదటి తేదీ లేదా 2, 3వ తేదీలో వచ్చేస్తారు అని. Why they think, if I do not go on first, ఎందుకు వారు ఆ రీతిగా వెళ్తారు? if I go on second and third, నేను మొదటి తేదీ వెళ్ళకుండా 2, 3 some other pastor will come on first. ఆ యొక్క మరి ఏ పాస్టర్ గారో మొదటి తేదీని వచ్చేస్తారు. He will grab my money and go away. నాకు రావాల్సిన ధనాన్ని ఆయన తీసేసుకొని So వెళ్ళిపోతారు. pastors are so busy on first. అందును బట్టే ఆ మొదటి తేదీన పాస్టర్లు అందరూ చాలా బిజీగా ఉంటారు. Go to every house. ప్రతి ఇంటింటికి Before other pastor comes, they will go. ఇంకా ఎవరో బోధకుడు వచ్చి వారిని విజిట్ చేయక ముందే వీరు వెళ్ళిపోతారు. You are the worker of the devil. నీవు సాతానుకు కార్యకారిగా ఉంటున్నావు. Why you are going? ఎందుకు వెళ్తున్నావు? You don't have fear of God. నీకు దేవుని భయం లేదు. You don't have light of God. దేవుని వెలుగు నీలో లేదు. You sit at your home, God will send. నువ్వు నీ ఇంటి దగ్గర కూర్చో, దేవుడే పంపిస్తాడు. If you go with the real gospel. నిజమైన సువార్తతో నువ్వు వెళ్తే, If you go with an intention of getting money, అలా కాకుండా ఒక ధనాన్ని సంపాదించాలి అనేటువంటి అభిప్రాయంతో వెళ్తే, I will never go out with an intention that I may get some money from others. నేను ఎన్నడూ కూడా అలా ధనం పొందుకోవాలి అనేటువంటి దాంతో వెళ్ళను. Dear preacher, I am not hating you. ప్రియ బోధకుడా, నేను నిన్ను ద్వేషించడం లేదు. I love you. నేను నిన్ను With ప్రేమిస్తున్నాను. love I warn you.
ప్రేమతో నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. Stop all these things and go into the presence of God. God will fill you with power. ఇవన్నీ కూడా ఆపేసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. దేవుడు నిన్ను తన శక్తితో Mere నింపుతాడు. taking baptism is not enough. బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు. Mere having a certificate, BTH or CTH or MTH or any certificate, it is not enough. నీకు BTH గాని మరి ఏదో సర్టిఫికెట్ ఉండడం మాత్రమే ఎంత మాత్రం సరిపోయే విషయం God కాదు. is not pleased with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించట్లేదు. That John the Baptist said, He that cometh after me, he will baptize you with the Spirit and fire. బాప్తిస్మం ఇచ్చి యోహాను స్పష్టంగా చెప్తున్నాడు, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇస్తాడు అని. 3rd chapter of Matthew మత్తయి సువార్త 3వ అధ్యాయము and verse 11. 11వ వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. Jesus will give you baptism with Holy Ghost and with fire. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు. If you have this baptism, మీరు ఈ బాప్తిస్మం కలిగి ఉంటే you will not roam about for money. మీరు ధనం కొరకు తిరగలాడాల్సిన అవసరత లేదు. Confess your sins. నీ పాపంలో నువ్వు ఒప్పుకో. If you have anything against Jesus, ఒకవేళ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నీలో ఏది ఉన్నా కూడా confess your sins. నీ పాపంను ఒప్పుకో. It's not wrong to confess your sins. నీ పాపంలు ఒప్పుకొనుట అనేది ఎంత మాత్రం తప్పు విషయం కాదు. Let anybody say anything about you. నీ గురించి ఎవ్వరు ఏదైనా అనని, God will be pleased. కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you have light in you, నీలో వెలుగున్నట్లయితే, if you have Jesus in you, నీలో యేసు ఉన్నట్లయితే, you yourself, you will be shining like the light of this world, Jesus. నీవు కూడా ఈ లోకమునకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు వలనే ప్రకాశించగలుగుతావు. What is the use of illuminating a great big temple? ఆ యొక్క మందిరాలను గొప్ప గొప్ప వెలుగుతో దీపాలతో అలంకరించుట, ఆ వెలిగించుటను బట్టి ప్రయోజనం ఏముంది? When there is great darkness in the believers, ఆ యొక్క విశ్వాసుల్లోనే గొప్ప చీకటి ఉంచుకొని మందిరాలను వెలిగించుటలో ప్రయోజనం ఏంటి? it's only tradition. కేవలం ఒక ఆచారం మాత్రమే. So our church building must be with many colors. మా యొక్క చర్చ్ బిల్డింగ్ ఎన్నో కలర్స్తో ఉండాలి. But it's a tradition. అది కేవలం ఒక ఆచారం మాత్రమే. That means great darkness is in you. అలా అనుకుంటున్నావంటే ఎంతో గొప్ప చీకటి నీలో ఉంది అని. Is there real light in the believers of your church? నీ సంఘస్థుల్లో నిజమైన వెలుగు ఉందా? Are they really saved? నిజంగా వారు రక్షించబడ్డారా? Is Jesus baptized them with Holy Spirit and fire? యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతో అగ్నితో వారికి బాప్తిస్మం ఇచ్చారా? If so, you will not be interested in illuminating your house or church. నిజంగా అలాగా విశ్వాసులు రక్షించబడిన వారే అయితే గనక వారు ఎంత మాత్రం ఈ చర్చ్ బిల్డింగ్లను వెలిగించడంలో నిమగ్నం అవ్వరు. Many Christians have traditional religion. చాలా మంది ఆచార వ్యవహారంగా ఉన్నటువంటి విషయాలతో ఉంటున్నారు. 15th chapter of Matthew. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. Many people, they sing songs and worship, and with great darkness in their hearts, they do many things, rituals. చాలా మంది తమ హృదయాల్లో చీకటి నుంచుకొని పాటలు పాడతారు, దేవుని ఆరాధిస్తారు, మరి ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటారు. But because of those traditions, కానీ అలాగా ఆచారాలు జరిపించుకొనుటను బట్టి they are not able to get rid of the darkness from them. వారిలో ఉన్న చీకటి ఎంత మాత్రం బయలు వెళ్ళట్లేదు. Jeremiah 10th chapter. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము. God was speaking to his children. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. 2nd verse. 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. All these rituals are vain. ఈ ఆచారాలన్నీ కూడా కేవలం వ్యర్థము. And these people are following the pattern of heathen people. ప్రజలు అన్యజనుల ఆచారాలను అభ్యసిస్తూ ఉన్నారు. You are a fearful woman.
నీవు పిరికిదానవు. There is great darkness in you. నీలో గొప్ప చీకటి అదే ఉంది. Fearful cannot enter into the kingdom of God, but they will straight going to hellfire. భయపడే పిరికి వారు దేవుని రాజ్యంలోనికి ఎంత మాత్రం ప్రవేశించరు గాని అగ్నిగుండంలోనికి వెళ్ళుతారు. When you move with your heathen friend, నీవు నీ అన్యుడైన స్నేహితుడితో వెళ్తూ ఉన్నప్పుడు you do not even kneel down and pray. కనీసం నువ్వు అతనితో ఉన్నప్పుడు మోకరించి సైతం ప్రార్థించుకోలేవు. When you eat with your heathen friend, నీకు ఆ యొక్క అన్యుడైనటువంటి స్నేహితుడితో కలిసి నువ్వు భోజనం you చేయాల్సి do వస్తే not even pray before eating. అతని ముందు కనీసం నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. Some kind of darkness is in you. అలా ఉన్నావంటే నీలో ఏదో ఒక రకమైన You చీకటి ఉంది. are afraid of somebody నీవు ఎవరికో భయపడుతూ ఉన్నావు. because there is great sin in you. ఎందుకంటే నీలో గొప్ప పాపం The ఉంది కనుక. darkness has not left you. ఆ చీకటి నిన్ను You are విడిచిపెట్టలేదు. pretending that you are a good woman or a good girl or a good boy. అయినప్పటికీ నేను మంచి స్త్రీనే, మంచి అమ్మాయినే, మంచి అబ్బాయినే అన్నట్టుగా You నటిస్తున్నావు. are a hypocrite. నీవు ఒక వేషధారివి. If you are hearing this message, ఒకవేళ నీవు ఈ యొక్క వర్తమానం వింటున్నట్టయితే be humble. నిన్ను నీవు తగ్గించుకో, Kneel down. మోకరించు, Confess your sins. నీ పాపములను ఒప్పుకో. God will send His light into you. దేవుడు ఆయన వెలుగును నీలోనికి పంపిస్తారు. He will cleanse you and bless you. ఆయన నిన్ను కడుగుతాడు, నిన్ను ఆశీర్వదిస్తారు. If you don't confess your sins, నీవు నీ పాపములను you ఒప్పుకున్నట్లయితే will not receive any blessing from Him. ఆయన నుంచి ఏ ఆశీర్వాదం నువ్వు He పొందుకోలేవు. came to take away your sins. ఆయన నీ పాపములను నీ నుండి తీసివేయడానికి వచ్చారు. If there is Jesus in you, నీలో యేసుక్రీస్తు ఉంటే there will be light in you. నీలో వెలుగు ఉంటుంది. You will not go into debts అలాంటప్పుడు నువ్వు అప్పుల్లోనికి వెళ్ళవు. because you don't have wisdom at all. నీకు జ్ఞానం ఎంత మాత్రం లేదు గనకనే Your life is ruined. నీ జీవితం అనేది పాడైపోయింది. What is the light of the world? ఆ వెలుగు అంటే ఏంటి? It enlightens your heart and life. అది నీ హృదయాన్ని, నీ జీవితాన్ని వెలిగిస్తుంది. What to do and what not to do. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. Jesus will tell you from your heart. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండి నీకు బోధిస్తాడు. If you confess your sins, నీ పాపములను ఒప్పుకుంటే God will give you the heavenly light in you. దేవుడు ఆ పరలోకపు వెలుగును నీకు ఇస్తాడు. God will give you heavenly understanding. ఆ పరలోకపు గ్రహింపు దేవుడు నీకు ఇస్తాడు. Then you will bear much fruit. అప్పుడు నీవు ఎంతో ఎక్కువగా ఫలించగలుగుతావు. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious and loving Father, కృపగల తండ్రి, help these dear people, Lord, to follow your light. ఏ రీతిగా ఈ నీ ప్రియులు నీ వెలుగును వెంబడించాలో వీరికి తెలియపరచండి ప్రభు. Help them, Lord. వారికి సహాయం చేయండి. Touch them, O Father. వారిని ముట్టండి. Let your power come upon them. నీ శక్తి వీరి మీదకి రానివ్వండి. Let your light shine upon them. నీ వెలుగు వీరి మీద ప్రకాశించు. Let your glory come upon them. నీ మహిమ వీరి మీదకి రానివ్వండి ప్రభు. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. May the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.